వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. హైదరాబాద్లో మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. ఈసారి గచ్చిబౌలిలోని అక్రమ కట్టడాలపై అధికారులు గురిపెట్టారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన భారీ భవనాలను నేలమట్టం చేస్తున్నారు. మంగళవారం ఉదయాన్నే గచ్చిబౌలి చేరుకున్న అధికారులు సంధ్యా కన్వెన్షన్లో అక్రమంగా నిర్మించిన మినీ హాల్ను కూల్చివేశారు. ఫుడ్ కోర్టును కూడా తొలగించారు. 3 భారీ బుల్డోజర్లతో గచ్చిబౌలిలో కూల్చివేతలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. గచ్చిబౌలి సర్వే నెంబర్ 124, 127లోని సుమారు 20 ఎకరాల్లో ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI లేఅవుట్ వేసింది. ఇందులో 162 మంది ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. సొసైటీ లేఅవుట్లో సంధ్యా కన్వెన్షన్ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. గతంలో వేసిన లేఅవుట్ నామరూపాలు లేకుండా రోడ్లు, పార్కును కలుపుతూ సంధ్యా కన్స్ట్రక్షన్ పలు అక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు అనుమతులు లేని కట్టడాలను తొలగించారు. కూల్చివేతలపై ఆందోళన చేస్తున్న వారిని అదుపు చేయడానికి పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ పరిధిలో కూల్చివేతలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా ఈ లేఅవుట్లో రోడ్లు, పార్కులు స్థలాలను ఆక్రమించి భవనాలను నిర్మించినట్లు పేర్కొన్నారు. లేఅవుట్ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్, G+2గా నిర్మించిన 3 ఐరన్ షెడ్లను, మినీ హాల్తో పాటు వంటగదులు, రెస్ట్ రూమ్లను నేలమట్టం చేశారు. ఇంకా పలు నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే తాజాగా ఈ అక్రమ నిర్మాణాల తొలగింపును చేపట్టినట్లు వివరించారు.